ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరనేటువంటి ఏకైక కారణంతో కొంతమంది మాట్లాడుతున్నాడు. ఏమేం మాట్లాడుతున్నారు? కిరాకార్పు అని ఎవడు మాట్లాడుతున్నాడు, వాడెవడో సీమరాజా అని ఎవడు మాట్లాడుతున్నాడు, లేకపోతే వాడెవడో అమంబాబుదుగాలందరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఏం చూసి మాట్లాడుతున్నారా మీరు? ఏముందనే ధైర్యంతో మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు మా వెనకాల ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నారా? అదే చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేటువంటి విషయంతో మీరు మాట్లాడుతున్నారా? అలాంటి పవన్ కళ్యాణే నడి రోడ్డు మీద పడుకున్న విషయాన్ని మీరు మర్చిపోకండి. నా వెనకాల నారా లోకేష్ ఉన్నాడు అని మీరు మాట్లాడుతున్నారా? అటువంటి నారా లోకేషే నడి రోడ్డు మీద కూర్చొని బావురుమని ఏడ్చిన విషయాన్ని మర్చిపోకండి. కేంద్ర ప్రభుత్వమో మరొకరున్నారో మాట్లాడుతున్నారా? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించి ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని మర్చిపోకండి. కేవలం అధికారం లేదనేటువంటి ఏకైక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని మీరు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు కదా. వచ్చిన రోజు వచ్చినప్పుడు, అధికారం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పందిస్తున్నటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యకర్తల యొక్క బాధని, ఈ కార్యకర్తల యొక్క అభిష్టాన్ని రేపొద్దు రానున్న రోజుల్లో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారో, పల్నాటి సింహంగా పేరొందినటువంటి పిన్నెల్లి బ్రదర్సో ఖచ్చితంగా కార్యకర్తల యొక్క అభిష్టాన్ని, వారి గౌరవాన్ని, వారి మర్యాదని, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు చేస్తున్నటువంటి దాష్టికాన్ని వారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ మా కార్యకర్తలకు కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఈ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా కోరుకుంటూ, రైతులు పడుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్ని, ఈ దుర్భర పరిస్థితుల్ని ఈ కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, ఆ సంకల్పంతో అంబటి మురళీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా శతదా సర్వదా సతస్తదా అందరూ గుర్తించుకోవాల్సిన కార్యక్రమం. ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తున్నా, అంబటి మురళీ గారు 45 డిగ్రీల ఈ ఉష్ణోగ్రతలో గుంటూరు కలెక్టరేట్ నడిబొడ్డున రైతులకు అన్యాయం జరుగుతుందని మురళీ గారు ఇక్కడ ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్లో వెళ్ళి సింగపూర్లో ఐస్ క్రీమ్ తింటున్నాడు. 95 లక్షల రూపాయలు ఖర్చు చేసి టికెట్లు కొని ఇక్కడి నుంచి గట్టి చట్నీ ఇక్కడ దొరకలేదని అచ్చెన్నాయుడు సింగపూర్ వెళ్ళి అక్కడ కులాసాలు చేస్తున్నాడు. ఎక్కడున్నాడు? పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించి రాసులు పోసి కళ్ళల్లో ఉంచుకొని అన్నమో రామచంద్ర కష్టపడేటువంటి దానికి ₹1 డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి రైతులు పొన్నూరు నియోజకవర్గంలో ఉంటే ఏం చేస్తున్నాడయా పొన్నూరు శాసనసభ్యుడు? పొన్నూరు శాసనసభ్యుడు ఎక్కడున్నాడయా? పొన్నూరు శాసనసభ్యుడు 4 గోడల మధ్య మంచి ఏసీ వేసుకుని సంగం డైరీకి తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కాంట్రాక్ట్ తీసుకుని ఈరోజు దూలిపాల నరేంద్ర గారు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా తన ఎమ్మెల్యే పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు. సింగపూర్లో ఉండేటువంటి వ్యక్తి కాదు అంబటి మురళీ గారు. ఏసీ గదుల్లో ఉండేటువంటి వ్యక్తి కాదు అంబటి మురళీ గారు. అంబటి మురళీ గారు రైతులకి, విద్యార్థులకు, యువతకు, యువజనులకు, కార్మికులకు, కర్షకులకి అందరికీ పొన్నూరు నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన సూచన మేరకు ఈరోజు రైతుల కోసం దీక్ష చేస్తూ, ధర్నా చేస్తూ ఈరోజు నిలబడినటువంటి అంబటి మురళీ గారు ముఖ్యమో, లేకపోతే ఏసీ రూమ్లో ఉన్నటువంటి దూలిపాల నరేంద్ర గారు ముఖ్యమో ఒకసారి పొన్నూరు నియోజకవర్గాల రైతులు, ప్రజలు, ఓటర్లు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి
రైతులకి విచ్చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్, జై జగన్.